గరుడ శక్తి 24 పేరిట భారత్ ఇండోనేషియా ప్రత్యేక దళాలు 9వ ఎడిషన్ సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నెల 1 నుంచి ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరుగుతున్న ఈ డ్రిల్స్ కోసం భారత్ నుంచి 25 మందితో కూడిన పారాచూట్ రెజిమెంట్ కు చెందిన ప్రత్యేక దళాలు వెళ్లాయి. షార్ట్ రేంజ్ షూటింగ్ తో పాటు నీటి అడుగున పలు విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని సిజంగుతుంగ్ లో గరుడ 24 విన్యాసాలు కొనసాగుతున్నాయి. భారత్ ఇండోనేషియా సంయుక్తంగా ఈ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. వీటి కోసం భారత్ నుంచి పారాషూట్ రెజిమెంట్ కు చెందిన 25 మందితో కూడిన ప్రత్యేక దళాలు వెళ్లాయి. ఇండోనేషియా స్పెషల్ ఫోర్సెస్ కోపస్సస్ కు చెందిన 40 మంది బృందం వీరితో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఓ భారీ ఈతకొలను అడుగునకు స్విమ్ సూట్ తో వెళ్లిన 2 దేశాల సైనికులు తమ జాతీయ జెండాలను ప్రదర్శించారు. ఇరు దేశాల సైనికులు షార్ట్ రేంజ్ లక్ష్యాలపై హ్యాండ్ గన్ తో కాల్పులు జరిపారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు, ఉగ్రవాద శిబిరాలపై దాడులు విన్యాసాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. 2 దేశాల జీవనశైలి, సంస్కృతి గురించి అవగాహన పెంచడం ఈ సంయుక్త విన్యాసాల్లో భాగం. ఇరు దేశాల సైనికుల మధ్య బంధాన్ని మరింత బలపరచడం, ఆవిష్కరణలు, వ్యూహాలు, ఆయుధాలు, పరికరాలు, పలు ఆపరేషన్ల నుంచి నేర్చుకున్న సమాచారాన్ని పరస్పరంగా పంచుకోవడం వీటి లక్ష్యం. డ్రిల్స్ లో భాగంగా కొందరు సైనికులు భవనాన్ని పోలి ఉన్న ఓ నిర్మాణం నుంచి తాళ్లతో కిందకు దిగే విన్యాసాలు చేశారు. నవంబర్ 1న ప్రారంభమైన ఈ సంయుక్త విన్యాసాలు మంగళవారం ముగియనున్నాయి. 2012 నుంచి ఏటా గరుడ శక్తి విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఒక ఏడాది ఇండోనేషియాలో, మరో ఏడాది భారత్లో వీటిని నిర్వహిస్తున్నారు.